హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంచం శ్రీజ. సో ఇవాళ వీడియోలో మనం ఏంటంటే మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఈ మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ వచ్చేసి ఒక పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ. సో ఇదొక ప్రొఫెషనల్ డిగ్రీ అని కూడా చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి ఈ మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్లో ఏంటంటే అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ డిజైన్ కావచ్చు, థియరీ అండ్ ప్రాక్టీస్. సో మనకి ఈ కోర్స్ వచ్చేసి మెయిన్గా ఏంటంటే సస్టైనబుల్ డిజైన్ కావచ్చు, కన్స్ట్రక్షన్, టెక్నాలజీ లేదంటే అర్బన్ ప్లానింగ్ గురించి అయితే ఉంటుంది. సో మనకి ఈ మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ వచ్చేసి 2 years డ్యూరేషన్ అనేది అయితే ఉంటుంది. సో ఇది ఒక ఫుల్ టైం కోర్స్ అనేది అయితే చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అనేది చూసుకుంటే అయితే మనకి ఏంటంటే బిఎస్సీ ఇన్ ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ అలాగే మనకి బిఎస్సీ ఇన్ ఆర్కిటెక్చర్ లో ఏంటంటే 50% మార్క్స్ అనేటివి అయితే ఉండాలి. సో మనకి మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ చేయడానికి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. అది వచ్చేసి గేట్. సో మనము గేట్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ అనేది అయితే చేయొచ్చు. అండ్ అలాగే మనం మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ లో మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు ఏముంటాయి అనేది అయితే తెలుసుకుందాం. ఆర్కిటెక్చర్ డిజైన్ స్టూడియోస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ అలాగే హిస్టరీ అండ్ థియరీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. అర్బన్ డిజైన్ అండ్ ప్లానింగ్ అనేది ఉంటుంది. అండ్ స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మెటీరియల్స్. సో మనకి స్పెషలైజేషన్ అండ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనేటివి ఏముంటాయి అనేది చూసేద్దాం. గ్రీన్ బిల్డింగ్ కావచ్చు, సస్టైనబిలిటీ కావచ్చు, అండ్ అలాగే ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ కావచ్చు, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, హెరిటేజ్ కన్జర్వేషన్ కావచ్చు, పారామెట్రిక్ డిజైన్ కావచ్చు, డిజాస్టర్ అండ్ రెసిలియంట్ ఆర్కిటెక్చర్. సో ఇలాంటి స్పెషలైజేషన్స్ అండ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనేటివి మనకి మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ లో అయితే ఉంటాయి. ఫైనల్ సెమిస్టర్ లో ఏంటంటే థీసిస్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ అనేది అయితే ఉంటుంది. సో మనము ఈ మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ చేయడానికి ఫీ అనేది చూసుకుంటే అయితే మనకి 1 lakh నుండి 3 lakhs per year అయితే ఫీ అనేది అయితే ఉంటుంది. మనము ఈ మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ లో మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటాము అనేది చూసేద్దాం. ఆర్కిటెక్చర్ డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, 3D విజువలైజేషన్ అండ్ రెండరింగ్ కావచ్చు, అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్, క్రిటికల్ థింకింగ్ అండ్ కాన్సెప్చువల్ డిజైన్ స్కిల్స్ అన్ని కూడా మనము ఈ కోర్స్ లో అయితే నేర్చుకుంటాము. సో మనము మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి అనేది చూసేద్దాం. మనము ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, విత్ లైసెన్స్ తో అయితే అవ్వచ్చు, లేదంటే అర్బన్ డిజైన్ అవ్వచ్చు, ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, BIM స్పెషలిస్ట్ అవ్వచ్చు, లేదంటే 3D విజువలైజర్. సో ఇలాంటి రోల్స్ అన్ని కూడా మనకి ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక అయితే ఉంటాయి. మనకి ఈ మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయిపోయిన పీపుల్ కి శాలరీ వచ్చేసి మనకి 3 lakhs నుండి 8 lakhs per annum అయితే ఉంటుంది. సో మనకి జాబ్ రోల్ ని బట్టి శాలరీ అనేది అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.